రైట్ డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెదిరింపులకు పాల్పడిన మల్లికార్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూకా మల్లికార్జున్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్తున్నారు. మద్యం మత్తులో మల్లికార్జున్ బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి నిన్న ఒక గుర్తిరని వ్యక్తి నుంచి కూడా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన పేషికి ఫోన్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపుతాను అని చెప్పి బెదిరిస్తూ అతని పట్ల అసభ్యకరమైన పదాలంతా కూడా దూషించినట్టు కూడా పేషి సిబ్బంది నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దీనిపైన కేసుపైన సీరియస్ గా దృష్టి సారించారు. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో కూడా దీనిపైన విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోన్ చేసిన వ్యక్తి విజయవాడకు చెందిన మల్లికార్జున రావుగా కూడా అతన్ని గుర్తించారు. నూకా మల్లికార్జున అనే వ్యక్తి కూడా ఆ ఫోన్ ను ఉపయోగించినట్టు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. అతన్ని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అతన్ని నూకా మల్లికార్జున కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే మల్లికార్జున్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మల్లికార్జున్ కూడా అయితే మద్యం మత్తులో ఈ విధమైన బెదిరింపు కాల్స్ పాల్పడినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మల్లికార్జున్ ని అదుపులో తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే మద్యం మత్తులో మానసిక స్థితి బాలేక ఈ విధమైన బెదిరింపులకు ఫోన్ కాల్స్ చేశాడా, లేకపోతే దీని వెనుకల ఎవరైనా ఉన్న ప్రోద్బలం ఉందా, లేకపోతే ఇంకా మరో కొందరు వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా వైజాగ్ లో మల్లికార్జున పై కూడా ఒక కేసు నమోదైనట్టు కూడా పోలీసులు గుర్తించారు. గతంలో పోలీసు వైజాగ్ లో నూకా మల్లికార్జున పై 354 కేసు నమోదైనట్టు కూడా పోలీసులు విచారణలో వెలుగు చూసింది. మొత్తం చూసుకుంటే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోమ్ మినిస్టర్ ఆయనతో కూడా ఇతర మల్లికార్జున ఫోన్ నుంచి కూడా కాల్స్ వెళ్ళినట్టు కూడా పోలీసుల విచారణలో గుర్తించారు. అతని నిన్నటి నుంచి అదృశ్యమైన పోలీసులు ప్రత్యేక బృందాలు సిపి రాజశేఖర్ బాబు ఆదరణ కూడా పోలీసు ప్రత్యేక బృందాలు కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేళ్ళు కూడా మల్లికార్జున్ ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న మల్లికార్జున్ ని ఏదైతే ఈ డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్ చేశాడో దాని విషయాన్ని కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.